ఈ రంగురంగుల గుడ్లేంటి? వేరే ఏవో పక్షి గుడ్లు అనుకుంటే పొరపాటే. ఇవన్నీ అచ్చమైన నాటుకోడి గుడ్లండి. గ్రీన్ కలర్లో, స్కై బ్లూ కలర్లో, బ్రౌన్ కలర్లో, లైట్ పింక్ కలర్లో ఇలా చాలా కలర్స్ ఉన్నాయి కదా. ఈస్టర్ ఎగ్స్ అయితే కాదండో, ఇవి రియల్ కోడిగుడ్లు అండి. ఇవి ఎక్కడ నేను చూశానంటే, మేము ఒక ట్రిప్ కోసం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంటే వెళ్ళాము. వాళ్ళు ఇలా చికెన్ ఎగ్స్ ఇంకా వెజిటబుల్స్, ల్యాంబ్ ఇలా చాలా సేల్ చేస్తున్నారు. సో మేమైతే కొన్ని ఎగ్స్ అయితే అక్కడ తీసుకున్నాము. బయట మార్కెట్లో అయితే ఈ ఎగ్స్ చాలా కాస్ట్లీ అండి. ఎందుకంటే ఇవి అచ్చమైన అసలైన ఆర్గానిక్ నాటుకోడి గుడ్లు అనమాట. బయట మార్కెట్లో అంత ఈజీగా దొరకవు. ఇలా ఫార్మ్స్ మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్కి ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా వీళ్ళు ఫామ్ మెయింటైన్ చేస్తున్నారో. ఈ గ్రీన్ హౌసెస్ కానీ, వెజిటబుల్స్ పండించడం కానీ, ఇంకా వీళ్ళకి కోళ్ళు, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయండి. ఒక ఫామ్లో ఉండాల్సిన అన్నీ వీళ్ళకి ఉన్నాయి. మాకైతే చాలా ముచ్చటేసింది. ఇక్కడ అమెరికాలో వ్యవసాయం చేసే వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలంటే మాకు కూడా చాలా క్యూరియస్గా ఉంటుంది. వాళ్ళు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలని ఉంటుంది. సో అలా మేము వాళ్ళ ఫామ్ అంతా చక్కగా అలా ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్న కోళ్ళన్నీ ఒకే చోట ఉండడం వల్ల అలా డిఫరెంట్ కలర్స్ ఎగ్స్కి వస్తాయని చెప్పి ఆ ఫార్మర్స్ చెప్పారండి. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి గూగుల్ చేశాను. గూగుల్ తల్లి కూడా అదే చెప్పింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కోళ్ళను అయితే చూసి చాలా ఎక్సైట్ అయ్యారండి. అండ్ అటు సైడ్ గొర్రెలు ఉన్నాయి కానీ వాటికి ఎలక్ట్రిక్ ఫెన్స్ అవి ఉన్నాయి. సో అటువైపు మేము వెళ్ళలేదు. అండ్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్, ఆ ఫార్మర్స్ ఇద్దరు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే మాకైతే మేము అడిగిన డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తూ చాలా బాగా మాతో టైం స్పెండ్ చేశారు. చాలా ఓపిక్గా అన్నీ చెప్పారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మనం ఫ్లైట్లో ఏదైనా ట్రిప్కి వెళ్ళే కన్నా ఇలా మనం రోడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు అయితే ఇలాంటివి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మాకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఇలాంటివి మా కిడ్స్కి కూడా చూపించడానికి చాలా ఇష్టపడతాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి.